హాయ్ హలో నమస్తే అస్సలం అలైకుం. నేను ముస్తఫా షేక్. మీరు చూస్తున్నారు మున్నా వ్లాగ్స్. ఈ నెల 8వ తారీఖున గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల జేఏసీ జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ అయిన శివప్రసాద్ గారికి 15 రోజులు ముందస్తు నోటీస్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఎంతో కీలకంగా మారిన సచివాలయ వ్యవస్థ ఈ నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలని ప్రింట్ అండ్ సోషల్ మీడియాలో సరిగ్గా చూపించకపోగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే నెగిటివ్ వేలో పోర్ట్రే చేయటం ద్వారా సామాన్య ప్రజలకి ఇది నెగిటివ్ వేలో రీచ్ అవుతుంది. ఈ రోజు మన ఛానల్లో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ గురించి, వాళ్ళు పడుతున్న కష్టాల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోను ఎక్కడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. మన రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ మొదలుపెట్టి అక్టోబర్ 2వ తారీఖున సరిగ్గా 6 ఏళ్లు పూర్తి కావస్తుంది. అయినా కూడా కొన్ని డిపార్ట్మెంట్స్కి ఇంకా సరైన సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయకపోగా, సరైన జాబ్ చార్ట్ కూడా లేకపోవటం ఎంతో బాధాకరమైన విషయం. గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం యొక్క ప్రతిరూపమే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ. ప్రజలకు డోర్ స్టెప్ వరకు సంక్షేమ పథకాలు అందించడం, ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఉద్యోగులలో జవాబుదారీతనం తీసుకురావడం, ఎంతో పారదర్శకతతో ఈ వ్యవస్థను మొదలుపెట్టారు. 2 ఏళ్ల కాలానికి 15,000 కన్సాలిడేట్ పేతో ప్రొబేషన్ పూర్తి చేసుకోవాల్సిన సచివాలయ ఉద్యోగులకి సుమారు 9 నెలలు లేట్ అవ్వడం, అది కూడా రోడ్డెక్కి ధర్నాలు చేస్తే కానీ వాళ్ళ సర్వీస్ రెగ్యులరైజ్ చేయలేదు. గత ప్రభుత్వం 10వ తరగతి విద్యార్హతతో కూడిన రికార్డ్ అసిస్టెంట్ పే స్కేల్లో ఉన్నత చదువులు చదివిన ఈ గ్రామ సచివాలయ ఉద్యోగులను అదే కేటగిరీలో పెట్టడం ఎంతో బాధాకరణం. కనీసం ఆ 9 నెలల అరియర్స్ అయినా ఇచ్చారంటే అది ఇవ్వకుండా ప్రభుత్వం మొండి చెయ్యే చూపించింది. కనీసం ఈ ప్రభుత్వమైనా వచ్చిన తర్వాత వీళ్లలో ఎంతో కొంత మార్పు వస్తుందని ఎంతో ఆశించారు. గత ప్రభుత్వంలో ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్న 2 సంవత్సరాలకి రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు రాకపోగా ప్రమోషన్ కూడా కేవలం 2 డిపార్ట్మెంట్ల వారికే ఇచ్చారు. అది కూడా వెటనరీ అసిస్టెంట్లకి, హార్టికల్చర్ అసిస్టెంట్లకి. మిగతా డిపార్ట్మెంట్ అయిన ఉద్యోగులకి కనీసం సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయకపోగా ప్రమోషన్ ఛానల్ కూడా చూపించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏఎన్ఎంలకి, సెరికల్చర్ అసిస్టెంట్లకి, అగ్రికల్చర్ అసిస్టెంట్లకి పదోన్నతులు వచ్చాయి, కానీ మిగతా ఏ ఎంప్లాయీస్కి కూడా ఇంకా ప్రమోషన్ ఛానల్ ఫిక్స్ కాకపోవడం, సుమారు 6 ఏళ్ళు అవుతుండటంతో ఎంతో మానసిక ఆందోళన గురవుతున్నారు మన సచివాలయ ఉద్యోగులు. గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఉండడం వల్ల ఈ పెన్షన్ పంపిణీ, జిఎస్డబ్ల్యూఎస్ సర్వేలు, ఇతర పనులు వాళ్ళ 50 ఇళ్లకు కేటాయించిన వాళ్ళు ఉండటం వల్ల ఆ వర్క్ వాళ్ళు చేసేవాళ్ళు. సచివాలయ ఉద్యోగులకి ఆ అదనపు బర్డెన్ పడేది కాదు. ఈ ప్రభుత్వం రాగానే వాలంటీర్ వ్యవస్థని తీసేయడం, పెన్షన్ పంపిణీని మొదటి నెల నుంచే ఉద్యోగుల మీద మోపడం, అది కూడా 6 గంటలకే ఇవ్వాలి, పొద్దున్నే 5 గంటలకే ఇవ్వాలని చెప్పి ఈ ఎంపీడీఓలు, కలెక్టర్లు పెడుతున్న ప్రెషర్కి చాలా మంది ఎర్లీ మార్నింగ్ రావడానికి ఇబ్బంది పడుతూ గాయాల పాలు కూడా అయ్యారు. కొన్ని చోట్ల దొంగతనాలు కూడా జరిగాయి ఆ మనీ తీసుకోవటం వల్ల. గతంలో వాలంటీర్లు చేసే ఇంటింటి సర్వేని ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు సుమారు డజన్కు పైగా చేయడం, ఈ రోజు కూడా వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి ఉద్యోగుల మీద నెట్టడం, ఈ డోర్ టు డోర్ సర్వే చేయటం వల్ల వాళ్ళ ఆత్మగౌరవానికి ఎంతో భంగం కలిగిస్తుంది. ఎంతో ఉన్నత చదువు చదివిన ఉద్యోగుల్ని ఇలా ఇంటింటికి తిప్పి సర్వేల పేరుతో వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్టో వాళ్ళు అడుగుతున్నారు. దీంట్లో అయితే నాకు ఏ తప్పు అనిపించడం లేదు. ఈ సమ్మె నోటీస్ ఇవ్వడానికి గల ముఖ్య కారణమే వాలంటీర్ విధుల నుండి సచివాలయకి మినహాయింపు ఇవ్వాలని. అది ఆఫీస్ నుండే వాళ్ళు చేస్తారు కాబట్టి ఈ ఇంటింటికి తిరిగే అవసరం ఏముందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ ఉద్యోగానికి, వాళ్ళ చేస్తున్న పనికి అసలు కొంతనే లేదని, ఒక పక్క లైన్ డిపార్ట్మెంట్ వర్క్స్, ఈ జిఎస్డబ్ల్యూఎస్ సర్వేలు, ఈ ఇంటింటికి తిరగడం వల్ల కనీసం సెలవు రోజుల్లో కూడా మనశ్శాంతిగా వాళ్ళు లేకపోవడం ఎంతో దురదృష్టకరం. వాళ్ళ ప్రధాన డిమాండ్లలో ఈ వాలంటీర్ విధుల నుంచి మినహాయింపుతో పాటు గత ప్రభుత్వంలో రావాల్సిన 2 నోషనల్ ఇంక్రిమెంటు, తద్వారా రావాల్సిన 6 ఇయర్స్ ఇంక్రిమెంట్, ఇంకా ప్రమోషన్ ఛానల్ నోచుకొని కొన్ని డిపార్ట్మెంట్స్, ఇలా ఎన్నో రకాల సమస్యలతో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ప్రకటించి, అలాగే సరైన సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేసి అర్హతతో కూడిన ఎంప్లాయీస్ని ప్రమోషన్ ఛానల్లో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు.
ఈ డిమాండ్స్లో అయితే చాలా సముచితమైన డిమాండ్స్ అని అనుకోవాలి. మల్టిపుల్ బాస్సంతో ఇబ్బంది పడుతున్న సచివాలయ ఉద్యోగులు ఒక పక్క లైన్ డిపార్ట్మెంట్ వర్క్లు, రెండో పక్క ఈ జిఎస్డబ్ల్యూఎస్ సర్వేలతో కనీసం సెలవు రోజుల్లో కూడా ప్రశాంతంగా ఉండట్లేదని చాలామంది మానసిక ఆందోళనకి గురవుతున్నారు. కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం జేఏసీ పెద్దలతో మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు కోరుకున్న కోరికలు చాలా సముచితంగానే ఉన్నాయి. చాలా వరకు ఎవరికి ఇబ్బంది లేనివే అనుకుంటున్నాను. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సచివాలయ వ్యవస్థ, దాంట్లో పనిచేస్తున్న ఉద్యోగులు మళ్ళీ రోడ్డెక్కి ఈ నిరసన తెలియజేయాలని నేనైతే అనుకోవటం లేదు. ఈ లోపే ప్రభుత్వం వాళ్ళ డిమాండ్స్ని జేఏసీ పెద్దలతో క్లియర్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ కంటెంట్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.